కూడా. బేసిక్‌గా ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ సినిమాని ఆల్మోస్ట్ ఒక 80% చంపేశారండి. కమర్షియల్ సినిమా అనగానే హ్మ్. ఇంకా ఏంటంటే కమర్షియల్ సినిమా అనే ఇదికి తీసుకొచ్చారు చాలామంది. కానీ చాలా రవితే మంది కాదు. ఆ! అది కొంతమంది ఇంతమంది ఉంటారు. ఆ! మనం అనవసరంగా చాలా మంది ఆ! అనుకుంటాం. సార్ కొంతమంది సారీ టు ఇంటరప్ట్ ఆది గారు. బట్ వాట్ డు యూ సే దీని మీద మీరేమంటారు? తను అన్న దాని మీద? పట్టించుకోదు. యూ నెవర్ కేర్. సింపుల్. ఓకే. ఎప్పుడు కేర్ చేయలేదు. ఓకే. ఎప్పుడు. కానీ అంటే you never- ఆడియన్స్ ఇట్ నెవర్ ఎఫెక్టెడ్ మీ. ఓకే. కానీ ఆడియన్స్ పరంగా ఆల్మోస్ట్ 80% ఆడియన్స్ రవితేజ గారు లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చాలా గట్టిగా కోరుకుంటారు. కరెక్ట్. నీకు అందుకే 'ధమాకా' ముందు గూడా చూసి ఏంటంటే కమర్షియల్ అని అన్నారు. కానీ అదే 'ధమాకా' 100 కోట్ల కలెక్షన్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఆయన నుంచి ఆ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వాళ్ళు 80% ఆడియన్స్ మాకు కావాలి రవితేజ గారి నుంచి ఆ ఎనర్జీ, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. రైట్. దానికి ఈ 'మాస్ జాతర' అనేది మళ్ళీ పర్ఫెక్ట్ సినిమా. హ్మ్. ఆయన నుంచి ఆ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వాళ్ళందరికీ. రైట్. అండ్ మాస్ డెఫినెట్‌గా ఏ హీరో అయినా ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చారంటే మాస్ హీరోనే అవ్వాలనుకుంటారు. ఎందుకంటే మాస్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ అండ్ కమర్షియల్ సినిమాలకు ఉండే వెల్కమ్ అనేది చాలా ఎక్కువ. యాక్సెప్టెన్స్ అనేది చాలా కష్టం. ఒకసారి వచ్చిందంటే ఇంక దానికి తిరగలేదు. సింపుల్. అట్ వెరీ ద సింపుల్. సేమ్ టైం కొంచెం హీరో ఎవరైనా కాస్త ఎనర్జీ పెట్టి డైలాగ్‌ని అవలీలగా చెప్తూ ఉంటే రవితేజ గారిలా చేస్తున్నారు అంటారు. సో ఇది దేర్స్ అండ్ వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు చాలా మంది ఆస్పైరింగ్ యాక్టర్స్ దట్ ఎనర్జెటిక్ పోర్షన్స్ చేయాలంటే నాకు తెలిసి మిమ్మల్ని రిఫరెన్స్ గా చూడొచ్చు. డెఫినెట్‌గా ఇప్పుడు ముందు ప్రో అయిన ఆటలనే కదా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. మేము చిరంజీవి గారిని తీసుకున్నాం. Hmm. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ ఆయనే తీసుకుంటారు. కొంత తీసుకుంటారు. మీరు సార్ చెప్పినట్టు. మీరు చాలా మంది తీసుకుంటారు సార్. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తీసుకుని ఉంటారు, వచ్చే వాళ్ళు తీసుకుంటారు. ఇది జరుగుతూ ఉంటుంది ఎలాగో. అండ్ దీంట్లో కామన్ ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా ధమాకాలో కామన్ అయింది. శ్రీలీల గారు, రవితేజ గారు అండ్ బీమ్స్ ఇస్రో. Beams also done a fantastic job for that film and music plays like a very important role అని చెప్పాలి. And here already ఇంకా- మాస్ ఇంకా- జాతర ఇంకా- సాంగ్ ఇంకా- ఇంకా 2 సాంగ్స్ వస్తున్నాయి ఆన్ ద వే. భీమ్స్ గారు హైపర్ యాక్టివ్ అతను. యాక్చువల్గా ఏంటంటే కథ చెప్తున్నప్పుడే ఆయనలో కూడా ఒక రైటర్ ఉన్నారు కదా. అవును, Speech మీద ఉన్నాడు. mic ఇచ్చినప్పుడు ఆయన లిరిక్స్ తో పాడతాడు ఆయన. ఆ. చాలా బాగుంటది. అండ్ తన లిరిక్స్ ఉన్నాయి చాలా గ్రౌండెడ్ అండి. అన్ని మీకు ఈజీగా పాడుకునేటట్టు ఉంటాయి అన్ని. కంటిన్యూ. సో కథ చెప్తున్నప్పుడే ఇక్కడ ఒక మాస్ పాట కావాలి అని అంటే ఒక నిమిషం ఆగండి సార్ అని చెప్పి ఆ తూమెర లవర్ పాడి ఆ మధ్యలో ఈడియట్ ది మిక్స్ చేశారు ఆయన. అప్పుడే ఓకే నాకు ఎలా ఉంటది అసలు బా అయిపోయింది పని అయిపోయింది. పని అయిపోయింది. ఇదే కావాలి మనకి. సో అంత ఎనర్జీ అంత హైపర్ యాక్టివ్ ఉంటారు. అండ్ అతను పాడేటప్పుడు కూడా ట్యూన్ గా కాదు లిరికల్ గా పాడతాడు. లిరిక్స్ కూడా అతను మాక్సిమం అతను మంచి వర్డ్స్ పెడతారు. సో అతను సింగర్, మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి లిరిసిస్ట్ కూడా. రైట్. Yeah. అండ్ ఇందులో ఒక ఏ సాంగ్ చేయడం జరిగింది. ఏతో అంటే టెక్నాలజీ చక్రి వచ్చిందనా voice, లేకపోతే just కాంబినేషన్ వల్లనా? బికాస్ ఆఫ్ టెక్నాలజీ వచ్చినందుకు కూడా ఉంది కాబట్టే కదా ఆ డెసిషన్ తీసుకున్నాం. అదే దట్స్ మీన్ బట్ Yeah. ఏ ఇస్ వెరీ ఫేమస్ నౌ ఏ డేస్ లైక్. అందుకనే Yeah. కదా ఏ వచ్చింది కాబట్టి సరే చక్రికి ట్రిబ్యూట్ అనే పాపం తను ఫీల్ అయ్యాడు. బాగుంది మంచి ఐడియా అనుకుని బాగుంది. చేసింది. రైట్. అండ్ మీ ప్రీవియస్ బ్లాక్ ఎన్ని- బస్టర్స్ ఎన్ని అసలు సినిమాలు? పూరి సార్ యూ అండ్ చక్రి గారు Yeah, అంటే bro, కాంబినేషన్. ఇప్పుడు నాది కానీ జగన్ది కానీ చక్రిది కానీ మొత్తం ఆ టైంలో ఉన్న ఒకేసారి కెరీర్లని ఒకేసారి స్టార్ట్ అయినాయి. Right. రైట్. సార్ మీ సినిమాల్లో ఫేవరెట్ సాంగ్స్ అంటే మేము అంటాం అంటే చక్రి గారు టాపిక్ వచ్చింది కాబట్టి ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. సో బోల్డ్ అని ఉంటాయి. బట్ ద థింగ్ ఫర్ యూ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఎప్పుడైనా మీరు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు కార్లో వెళ్ళేటప్పుడు చూపులతో గుచ్చి నంబర్ 1 Okay. నంబర్ 1 చూపులతో గుచ్చి. ఆ Right. తర్వాత చాలా ఇచ్చాడు, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. బట్ ఆ సాంగ్ క్రియేట్ చేసిన Yeah. ఇంపాక్ట్ మామూలు ఇది కాదు అసలు. Right. ఇప్పటికీ అది అవును ఇప్పటికీ అందుకే కదా మళ్ళీ వినాయక పెట్టుకున్నాం. చవితి- అదే అందుకే అందుకే మళ్ళీ పెట్టుకున్నాం. అవును. బట్ అది కొత్తగా అనిపించింది చాలా. అంటే నిజంగా టెక్నాలజీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బేసిక్గా లేని వాళ్ళ వాయిస్ మళ్ళీ క్రియేట్ చేసి అవును. అండ్ ఒక సినిమాకి యూజ్ చేసి ఎలా జరుగుతుంది అంటే కాకపోతే అందరం అది రైట్స్ just a tribute to great రైట్స్ producer. తీసేసుకోవాలేమో సార్, Huh? లేకుండా కూడా చేసేస్తారేమో అని భయం వేస్తుంది. కాదు రైట్ తీసుకునే చేస్తారు కదా. నా వాయిస్ కి నేను తీసుకుందాం అనుకున్నాను సార్. What do you say? ఉంటుంది ఏం పర్లేదు. Yeah. ఓహో No. సో అండ్ ఒక సినిమా చేసేటప్పుడు ఎస్పెషల్లీ పాట చేసేటప్పుడు సెట్లో చాలా బాగుంటుందని నేను విన్నాను. అంటే ఆ వైబ్ ఆ ఊపు వేరని విన్నాను నేను. అండ్ ఇద్దరు ఇంత సూపర్ ఫెంటాస్టిక్ డాన్సెస్ ఉన్నప్పుడు అండ్ శ్రీలీల గారు సీరియల్ సూపర్ డాన్సర్. నేను జస్ట్ ట్రై చేస్తాను పట్టుకోవడానికి. లేదు లేదు సార్ ఓలే ఓలే మేము చెప్పనే రెచ్చిపోయి చేశారు అసలు. నేను ఇంకా లిరికల్ వీడియోలో ఈ word బాగుంది. చూపించలేదు. స్క్రీన్ మీద అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఇద్దరు కాంపిటేటివ్ గా చేశారు. ఆ టైంలో సార్ లైక్ రైట్. బట్ ఫెంటాస్టిక్ వచ్చింది.
అండ్ అంటే ఇప్పుడు ఆయన నన్ను ఆపుతారు, నేను అడిగితే ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూలో డైలాగులు అడుగుతారు, ఇది అడుగుతారని. నేను ఈసారి హీరో గారిని కాదు, భాను గారిని అడుగుదాం అనుకుంటున్నాను. ఫెంటాస్టిక్, వెరీ గుడ్ ఐడియా. మీరు చెప్పొచ్చు, మీరు చెప్పరని నాకు తెలుసు, అందుకే ఇక్కడ అడుగుతున్నాను నేను. సో మీరు ఇప్పుడు డైలాగ్ చెప్పాలి. ఆయన డైలాగ్ నేను చెప్తే బాగోదండి, ఆయనే ఆయన చెప్తారు. చెప్పమంటే ఆయన చెప్పరండి. బాగానే చెప్పేవాడు, మోడ్యులేషన్ అది బాగుండేది. మొదలొద్దు వదలదు అన్నారు. ఇంకా ఆయన హింట్ ఆయన ఆపమంటారు మామూలుగా, వదలొద్దు అంటే ఇంకా ఓకే, చెప్పండి. టేక్ నెంబర్ 1. మందే ఇదంతా. కొన్ని మా జాతర మంది ఇంతంత అని చెప్పినా కొంచెం లెంత్ వచ్చేదిగా. మా ఓడి కెమెరా మీ వైపు సెట్ చేసేలోపు డైలాగ్ అయిపోయింది పాపం. అది గారు మీరు ట్రై చేయండి, అది గారు. అంతే. October 31st అంతే అంతే. అంతే.